ముందుగా నువ్వే ఆడాలి అనుషరా. స్టార్ట్. పోలీసు లాఠీయా? -10. నువ్వు అలా అడగకూడదు అన్ని. చెప్పు క్యాండీ, చెప్పు. పోలీస్ ఆఫీసర్. రాంగ్ ఆన్సర్. -10. చెప్పు మధు. లాఠీ. లాఠీ కూడా రాంగ్ ఆన్సర్. అంటే అదొక ఇంకా చాలా ఉంది. చూడండి ఫస్ట్ ఏం చేస్తుందో. మళ్ళీ బజర్ నొక్కచ్చా? ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయి. మళ్ళీ నీకు అనిపిస్తే ఆన్సర్ నువ్వు నొక్కి చెప్పు. మొత్తం చెప్పేంత చెప్పు. లాఠీ చార్జ్. -10 పాయింట్స్. మొత్తం చూడు ఒకసారి చేసేది. చెప్పు. పోలీస్ దెబ్బ. పోలీస్ దెబ్బ. -10 పాయింట్స్. అంటుంటే ఏమాత్రం వద్ది. కొంచెం వేరియేషన్. నేను ఎంత కష్టపడుతున్నానో సరే అదొక సెంటెన్స్ యాక్చువల్లీ, ఒక వర్డ్ కాదు, ఒక లైన్. ఇప్పుడు చెయ్యి. చెప్పు. టేకింగ్ రిస్క్. లాఠీతో కొడుతున్నారు. లాఠీతో కొడుతున్నారు, కొట్టేశారు. -10 పాయింట్స్. షట్ డామ్. అనుష నీ ఇంకా మన స్కోర్ మొత్తం నాకే రావాలి. పదాలు చెప్తున్నారు, సెంటెన్స్ లో రావాలి. నేను కష్టపడుతున్నా హీరో. ఇంకా నాకు చెప్పకుండా 3 పదాలు స్థితిలో లేను. ఇంకెలా చెప్తాడు దీన్ని? చెప్పాలి కదా మరి. ఫస్ట్ సెకండ్ థర్డ్ అని కూడా చెప్తున్నాను. ఇంకేం చెప్పు నువ్వు. పట్టుకో పట్టుకో. ఓకే ఇప్పుడు నేను చెప్పాలనిపిస్తుంది. చెప్తే -10 అవుతాయి. చెప్పు చెప్పు, పర్లేదు ట్రై చేయి. ఓకే, లాఠీతో చిరక్ కొట్టేస్తాను, తిరిగి కొట్టేస్తాను. మరి దీన్ని ఏమంటారు? నీకు ఇప్పుడు చితక్ కొట్టేస్తా. నేను ఏమనుకుంటున్నావు? సరే నీకైతే 60 పాయింట్స్ తీసుకో. నీ చేతిలో లాఠీ కర్ర. సో ఎవరికి ఏమి పాయింట్లు రాలేదు. కనుషకి మాత్రం వచ్చేసి 60 పాయింట్లు. నెక్స్ట్ మాధవి, నువ్వే రా. నువ్వే. స్టార్ట్. చెప్పు క్యాండీ. పాము పుట్ట. పాము పుట్ట. పాము పుట్టలోంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఏం చేసింది? బయటకు వచ్చి ఏం చేసింది? చామల ఎక్కడుంది? దిండి అని చూస్తుంది. అబ్బలాగు పాము కాటు వేసిందా? మళ్ళీ చెయ్యి, మళ్ళీ చెయ్యి. పుట్టలో పాము. సూపర్, తీసుకో 40 పాయింట్స్. అయ్యా నీకు 60. సో ఇప్పుడు నెక్స్ట్ మధు, నువ్వే రా. వచ్చే స్టార్ట్. శ్రీరస్తు శుభమస్తు. పెళ్లిపీటలు. పెళ్లిపీటలు రైట్ ఆన్సర్. తీసుకో 40 పాయింట్స్. నీకు 60. ఎంత బాగా చూపించింది చక్కగా కూర్చుని. పెళ్లి పీటలు. ఓకే, ఇంకా నెక్స్ట్ క్యాండీ, నువ్వు ఒక్కదాని అన్నావు. రా వచ్చి స్టార్ట్. చెప్పు మధు. నీకు బుర్ర లేదు. సూపర్. ఎలా తెలిసిపోయింది మధు? నాకు బుర్ర లేదు. ఎలా తెలిసిపోయింది మధు అసలు నీకు క్యాండీకి బుర్ర లేదన్న విషయం? పాపం తనకు ఉంది, అందుకే అంత ఈజీగా యాక్ట్ చేసి చూపించింది. అంతే అంటావా? దీన్ని బట్టి ఏమర్థమైంది? వచ్చింది నాకు ఒక్కదానికే కష్టం. అందరికీ చేయడం వచ్చింది, నీకు చేయడం రాలేదు. అలా కూడా అర్థం చేసుకోవచ్చు. నేను బాగా ట్రై చేశాను. నిజమే, బానే ట్రై చేసావు. కాకపోతే లాఠీకర దెబ్బ నీకు తగిలింది వెరైటీగా, అంతే. ఓకే, సో అలా ఈ రౌండ్ అయిపోయింది. మరి రౌండ్ అయిపోతే స్కోర్లు చూద్దాం. సో టాపర్ ఎవరు తెలుసా ఈ రౌండ్ లో? 100 పాయింట్స్ తో అనూష. నీ చేతిలో నా లాఠీ కర్ర.
సో ఈ రౌండ్ అయిపోయేసరికి టై పడింది ఇద్దరికి, మాధవి అండ్ మధు. సో ఇద్దరు ఈక్వల్ స్కోర్ లో ఉన్నారు. మీ ఇద్దరికి ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్తారో ఫస్ట్ వాళ్ళే రౌండ్ టాపర్. ఓకేనా? శ్రావణ మాసం కాబట్టి రిలేటెడ్ గా వెళ్దాం క్వశ్చన్. సో లక్ష్మీదేవి ఎక్కడ పుట్టింది? పాల పాల సముద్రంలో పుట్టింది. సూపర్. తిని చెప్పేసింది. పాల సముద్రం క్షీర సాగర మథనంలో లక్ష్మీదేవి పుట్టింది. ఓకే, మొత్తానికి తీసుకో, నువ్వే రౌండ్ టాపర్. సో గిఫ్ట్ తీసుకుందాం. గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు, నీకు ఏ గిఫ్ట్ కావాలి? అక్కడ ఉందా ఒకటే, ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్. ఓకే, నెక్స్ట్ మధు నువ్వే, నీకేం కావాలి చెప్పు. ఎలక్ట్రిక్ బ్లెండర్ బ్లెండర్. ఓకే, నెక్స్ట్ నువ్వే అనుష, నీకేం కావాలి? ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్. ఓకే, క్యాండీ. ఓకే, విల్ గో విత్ 5 పీస్ కిచెన్ సెట్. ఓకే, సో థర్డ్ రౌండ్ అలా పూర్తయిపోయింది లక్ష్ములు. మరి నెక్స్ట్ వీళ్ళతో ఆటలు ఆడిచ్చేద్దాము. బట్ అంతకంటే ముందు తీసేసుకుందాం మన క్రేన్ వర్క్ పలకలు. లక్ష్మి రావే మా ఇంటికి.